తమిళనాడు జిల్లా కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 విద్యార్థులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కడలూరు జిల్లా చెమ్మంగుంపలో రైల్వే గేటు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు జిల్లా కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూలు బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 విద్యార్థులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో రైల్వే గేటు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చెన్నై కరెస్పాండెంట్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, బస్సు ప్రమాదానికి సంబంధించి 2 విద్యార్థులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తమిళనాడు కడలూరు జిల్లాలోని చెమ్మంకుప్పం వద్ద ఈ రోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో స్కూల్ కి తీసుకెళ్తున్నటువంటి స్కూల్ బస్సు రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. మరో 10 మంది వరకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. మరో కొంతమందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కడలూరు నుండి మైలాడుగిరైకి వెళ్తున్నటువంటి రైలు అటు రోడ్డు మీదుగా వెళ్తున్నటువంటి పాఠశాల వ్యాన్ రైల్ క్రాసింగ్ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్నటువంటి 2 స్కూల్ పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కొంతమంది విద్యార్థులకి అలాగే డ్రైవర్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అలాగే రైల్వే సిబ్బంది వీరిని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెమ్మంకుప్పం వద్ద ఉన్నటువంటి రైల్వే మార్గంలో టైం కి మూసివేయవలసినటువంటి రైల్వే గేట్ అక్కడ క్రాసింగ్ ఉన్నటువంటి ప్రదేశంలో గేట్ క్లోజ్ చేయని కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. అక్కడ గేట్ తాళాలు వేసేవారు ఆ టైంకి లేరు అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి వివరాలు. పాఠశాల వ్యాన్ డ్రైవర్ రైలు వస్తుందనే విషయాన్ని గమనించకుండా ట్రాక్ దాటేటువంటి ప్రయత్నం చేశాడు. అదే సమయంలో వేగంగా వస్తున్నటువంటి రైలు వ్యాన్ ని ఢీకొట్టడంతో కొంత దూరం వరకు కూడా స్కూల్ వ్యాన్ లాగేసింది అని చెప్పొచ్చు. ట్రైన్ వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే అక్కడ ప్రమాదం జరిగినటువంటి వెంటనే ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాఠశాల పిల్లల విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే పోలీసులకు కూడా స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు, రైల్వే సిబ్బంది అందరూ కూడా చేరుకున్నారు. వారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే పిల్లల తల్లిదండ్రులు రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి గేట్ కీపర్ ప్రమాద సమయంలో లేకపోవడం, ఆయన నిద్రలో ఉండడం పై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. గేట్ అయితే తగిన సమయంలో మూసివేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. రైల్వే శాఖ భద్రతా లోపాల లేదా సమయానికి గేట్ క్లోజ్ చేయకపోవడం కారణంగా ఆ స్కూల్ వ్యాన్ అటుగా వస్తున్నటువంటి స్కూల్ వ్యాన్ ట్రాక్ పై నుంచి క్రాస్ చేస్తున్నటువంటి సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఏం జరిగింది అని ఇంకా మనకు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అండ్ సిరి, ఎంతమంది పిల్లలు స్కూల్లో బస్సులో ఉన్నారు? అండ్ అంతేకాకుండా గాయపడిన విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు, 20 మంది స్కూల్ పిల్లలు వరకు కూడా ఉన్నట్టు మనకి తెలుస్తోంది. అందులో 2 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తో పాటు మరికొంతమంది పిల్లల్ని కూడా, గాయపడినటువంటి పిల్లలు కూడా తీవ్రంగా
గాయపడ్డారు అని కూడా మనకి తెలుస్తోంది. పిల్లల్ని, డ్రైవర్ ని కూడా స్థానికులు అలాగే రైల్వే పోలీస్ సిబ్బంది వారిని తక్షణమే దగ్గరలో ఉండేటువంటి కడలూరు జిల్లా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వారికి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. వారి పరిస్థితి ఎలా ఉంది అని కూడా మనకి ఇంకొంచెం సేపట్లో తెలియాల్సి ఉంది. అండ్ అంతేకాకుండా రైలు వస్తుంది అనగానే కొద్ది నిమిషాల ముందు నుంచే ఇక్కడ గేట్ వేసేసి అక్కడ వాహనాలన్నీ కూడా నిలిపివేస్తారు. సో అక్కడ గేట్ కీపర్ లేకపోవడం అనేది మరో నిర్లక్ష్యం అయితే, అసలు రైలు వస్తుంది అని అనేది ముందే అలర్ట్ అవ్వకుండా అక్కడ నిర్లక్ష్యం అయితే రైల్వే అధికారులది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎంక్వైరీ ఏమైనా మొదలు పెడుతున్నారా? ఉదయం జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం అటు కుటుంబంలోను, పిల్లల కుటుంబంలోను, అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఒక భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పొచ్చు. ఉదయాన్నే స్కూల్ కు వెళ్తున్నటువంటి చిన్నారులు ఇటువంటి ఘటన జరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. రైలు ఢీకొనడంతో చిన్నారులు ఏమీ తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే స్థానికుల ఆరోపణల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ గేట్ కీపర్ అయితే నిద్రలో ఉన్నాడు. ఆ సమయానికి తగిన సమయానికి మార్గాన్ని మూసివేయవలసి ఉండాలి. అయితే ఆ గేట్ మూసివేయని కారణంగా ఆ గేట్ తెరిచి ఉండటంతో వ్యాన్ ట్రాక్ దాటేటువంటి ప్రయత్నం చేసింది. అయితే అటు స్కూల్ వ్యాన్ యొక్క డ్రైవర్ కూడా సమయానికి అటుగా వస్తున్నటువంటి రైల్ని కూడా గమనించని లేదు. అయితే అటు వ్యాన్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అని కూడా చెప్పొచ్చు. పిల్లల్ని తీసుకెళ్తున్నటువంటి వ్యాన్ డ్రైవర్ ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఒక ట్రాక్ క్రాస్ చేసేటప్పుడు మనకి అటు నుంచి ట్రాక్ వైబ్రేషన్స్ కానీ సౌండ్స్ కానీ వస్తూ ఉంటాయి. అవన్నీ గమనించకుండా కూడా ట్రాక్ మీద నుంచి స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నటువంటి వ్యాన్ ని తీసుకెళ్లడము, ట్రైన్ దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా అటు గమనించకుండా డ్రైవర్ అలాగే క్రాస్ చేస్తుండడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గేట్ కీపర్ పై అలాగే రైల్వే శాఖపై కూడా తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కేవలం రైల్వే ట్రాక్ అలాగే రైల్వే సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో ఇటువంటి దుర్ఘటన జరిగింది అంటూ కూడా వారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వారు పోలీసులని కోరడం జరిగింది. ఇంకా రైల్వే అధికారులు కూడా ప్రమాదానికి గల పూర్తి కారణాలు గుర్తించేందుకు విచారణ అయితే ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ సిరి.